వ్యాస భగవానుడు శాస్త్రం శాస్త్రంలోనే అది ఆధారం చేసుకొని ఏదైనా మనం నడవాలి. అన్ని శాస్త్రాలు ఒక్కదానికొకటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కు పోవాలి. ఇప్పుడు జిల్లా కోర్టులో తీర్పు సరిగ్గా రాకుంటే హైకోర్టుకు పోతాం, హైకోర్టులో రాకుంటే సుప్రీం కోర్టుకు పోతాం. అట్లనే శృతుల్లో తేడా వస్తే మళ్ళీ లాస్ట్కు శృతికి పోవాలి. ఆ శృతిలో చివరి భాగమైన వేదాంతం ఏదైతే ఉందో ఆ వేదాంత సారము ఈ భగవద్గీత. కాబట్టి స్పెషల్ గా 15వ అధ్యాయంలో ఇది శాస్త్రం అనే పదం వాడాడు. ఇది గుహ్యతమం. అందుకే యస్తం వేద స వేదవిత్. ఇది తెలిసిన వాడే అది వేదవిత్ అవుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు ఆ స్థితికి చేరుకోవడానికి ఎట్లా ఉంటాయి మనుషుల ప్రకృతులు ఎట్లా ఉంటాయని 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ్ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అంటే అభయం అంటే భయం లేకపోవడం ఒకటి. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉన్నదో దాని యొక్క శుద్ధి. మనోబుద్ధి అహంకారం చిత్తం వాటి శుద్ధి. తర్వాత జ్ఞానయోగ వ్యవస్థితి శాస్త్ర విషయాన్ని దాన్ని తెలుసుకోవడం, తర్వాత అనుభవంలోకి తెచ్చుకోవడం. ఈ రెండిట్లలో స్థిరత్వం. శాస్త్రం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, మళ్ళీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. థియరీ ఒకటే కాదు, ప్రాక్టికల్. థియరీ ప్రాక్టికల్ రెండు స్థిరంగా ఉన్నవాడు ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఈ రెండు లక్షణాలు స్థిరంగా ఉండడం. తర్వాత దాన గుణం. తర్వాత దమః ఇంద్రియ నిగ్రహం. తర్వాత యజ్ఞము స్వాధ్యాయము సెల్ఫ్ స్టడీ. తర్వాత తపస్సు. తర్వాత ఆర్జవం రుజుత్వం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దైవీ సంపత్తి అని చెప్తున్నాడు అన్నట్టు. అభయం భయం లేకుండా ఉండడం, తర్వాత అంతఃకరణ శుద్ధి, లోపల మనస్సు బుద్ధి అహంకారం శుద్ధి, శాస్త్రాన్ని తెలుసుకోవడం, అనుభవంలోకి తెచ్చుకోవడం, అది స్థిరంగా ఉండడం సీజనల్ కాకుండా. తర్వాత దానము దమము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు రుజుత్వం. ఈ లక్షణాలన్నీ దైవీ గుణాలు అని చెప్తున్నాడు. తర్వాత అహింస. ఇంకా ఏమేంటివి? అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైషునం దయాభూతేష్వలోలుపత్వం మార్దవం ప్రీహి అచాపలం. అహింస హింస చేయకపోవడం, ప్రాణులను హింస చేయకపోవడం. తర్వాత సత్యం మాట్లాడడం, సత్య స్వరూపాన్ని పట్టుకోవడం. అక్రోధ క్రోధం లేకపోవడం. త్యాగ అని మళ్ళీ చివరిలో 18వ అధ్యాయంలో చాలా డీటెయిల్ గా చెప్తాడు త్యాగం అంటే ఏంటి అని. త్యాగం అంటే అన్ని వదిలిపెట్టే గుణం. ఏం వదిలిపెట్టడం? ఆ త్యాగంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అది తర్వాత డీటెయిల్డ్ గా చెప్తాడు. శాంతి అంటే మనోనిగ్రహం ప్రశాంత తత్వం మనశ్శాంతి అన్నట్టు. అపైషునం అంటే చాడి చెప్పకుండా ఉండడం. అతను అది చేశాడు ఇతను ఇది చేశాడు, ఈయన బాగాలేడు ఆయన బాగాలేడు, ఓళ్ళ మీద ఓళ్లకు చెప్పకపోవడం. తర్వాత భూతేషు దయ ప్రాణుల యందు దయాతత్వం. అన్ని ప్రాణులను ఎందుకంటే అన్నిట్లలో మనస్వరూపమే ఉంటది కాబట్టి వాటి యందు దయ. అలోలుప్తం అంటే విషయాల మీద ఆసక్తి లేకపోవడం, ఏదో స్పెషల్ గా అనుభవించాలి అని లేకపోవడం. తర్వాత మార్దవం మృదుత్వం, మాటల్లో తత్వంలో మృదుత్వం. ప్రీహి అంటే సిగ్గు, అంటే తప్పు చేయడానికి భయపడడం, సిగ్గుపడడం, సంకోచపడడం. అచాపలం
చపలత్వం లేకపోవడం. ఇవన్నీ దైవీ గుణాలు. ఇంకా ఏం చెప్తున్నాడు? తేజ క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. ఓ భారత, ఇంకా ఏంటి అంటే తేజ, తేజస్సు, క్షమ ఓర్పు, తర్వాత ధృతి అంటే ధైర్యం, శౌచము అంటే శుభ్రత, అంతఃశౌచం బహిశౌచం, అద్రోహ ద్రోహం చేయకపోవడం, తర్వాత నాతి మానిత తనను తాను గొప్పగా తలవకపోవడం, అభిమానం లేకపోవడం, నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకోకపోవడం. ఇవి దైవీం సంపదం, ఈ దేవతలకు సంబంధించిన సంపద. ఇవన్నీ గుణాలు. ఆ బ్రహ్మవిత్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర ఉండే గుణాలు అన్నట్టు. ఈ దైవీ సంపద అభిజాతస్య భవంతి అంటే ఆ దైవీ సంపద ఎవరిని అనుసరిస్తుంది అంటే దివ్య గుణాలు ఉన్నవాడిని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడిని, అట్లా అనుసరించేవాడిని, అలాంటి వాడికి ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇక ఆసురీ సంపద. ఇవి ఎట్లా ఉంటాయి? దంభో దర్పో అతిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. దంభ అంటే దంభం అంటే ఏంటంటే ధర్మధ్వజిత్వం. నేను చాలా ధర్మంగా ఉంటున్నా అని బయట సభల్లో చెప్పుకొని నేను ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పుకోవడం, ధర్మధ్వజిత్వం చేయడం దంభము అంటారు. అందరూ అనుకోనేలాగా ప్రవర్తించడం బయట, దాన్ని దంభం అంటారు. దర్పము అంటే ఈ మన దగ్గర ఉన్న ధనము, స్వజనం, చుట్టాలు పక్కాలు, తర్వాత మన దగ్గర ఉన్న ధనం, ఇవన్నీ చూసి వాటి నిమిత్తంగా వచ్చే తత్వం అన్నట్టు. నాకు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తారు, తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్నది నాకు, తర్వాత నా దగ్గర బాగా ధనం ఉన్నది అని ఆ భావాలు ఎప్పుడైతే లోపలికి పోతాయో అప్పుడు వచ్చే తత్వం దర్పం. తర్వాత అతిమాన అంటే అహంభావం, చాలా ఎక్కువ అహంభావం. నేనే పూజ్యుణ్ణి, నన్ను అందరు పూజిస్తున్నారు అని ఒక భావం, ఇది అతిమానం అంటారు. తర్వాత క్రోధ, అవి జరగనప్పుడు, అనుకున్నట్టు జరగనప్పుడు కోపం వస్తుంది, క్రోధ. తర్వాత పారుష్యం, పరుషత్వం. పరుషత్వం అంటే ఏదైతే సత్యం కాదో దాని గురించి మాట్లాడు, అంటే లేని దాన్ని ఉన్నట్టు మాట్లాడు. గుడ్డివాడిని మంచి కళ్ళు గలవాడు అని, తర్వాత విరూపుణ్ణి అందమైన వాడని, అంటే రివర్స్ మాట్లాడే పద్ధతి పరుషత్వం అంటారు, కఠినత్వం. నాకు డెఫినేషన్స్ చాలా మటుకు ఇవి లోకంలో వాడబడేవి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అజ్ఞానం, తర్వాత విషయతత్వం, భగవతత్వం తెలియకపోవడం, అజ్ఞానం. ఇవన్నీ ఆసురీం సంపదం అభిజాతస్య, వానికి కలుగుతాయి అన్నట్టు. అసుర సంపద, దానికి సంబంధించి పుట్టిన వానికి ఈ ఆసురీ సంపద ఉంటది అన్నట్టు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మత మాశుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ సంపత్ విమోక్షాయ, ఈ దైవీ సంపద ఏదైతే ఉన్నదో ఇది మోక్షం ఇవ్వడానికి సమర్థమని మత చెప్పబడ్డది. దీని యొక్క పర్పస్ ఏంటి, లక్షణాలు అంటే అతనికి ముక్తి ఇవ్వడానికి ఆ లక్షణాలు అతనిలో ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే ముక్తి వస్తుంది. ఆసురి
ఈ ఆసురీ సంపద ఎందుకంటే నిబంధాయ, బంధనానికి. ఈ సంసారంలో అతన్ని బంధించడానికి ఈ ఆసురీ సంపద అవసరం పడుతుంది. ఓ పాండవ మా శుచః. ఇప్పుడు అర్జునుడు మరి నాకేది ఉన్నది, దైవీ సంపద ఉన్నదా ఆసురీ సంపద ఉన్నదా అని ఆలోచనలో పడ్డాడు. పడే వరకు ఓ అర్జున మా శుచః, నువ్వు దుఃఖించకు, నువ్వేం బాధపడకు. దైవీ సంపదము అభిజాత అసి, నువ్వు దైవ సంపదనే అనుసరించి పుట్టావు, అందుకే నా మాట వింటున్నావు ఇక్కడ, లేకుంటే నీకెందుకు చెప్తా నేను. కాబట్టి నువ్వేం బాధపడకు, నీకు దైవ సంపదనే ఉన్నది అని అక్కడ అతని భావం అనుసరించి జవాబు చెప్తున్నాడు. తర్వాత ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసురే వచ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమేషృణు. ఓ అర్జున, అస్మిన్ లోకే, ఈ లోకంలో దైవ ఆసుర ఏవచ ద్వౌ భూత సర్గౌ, ఈ లోకంలో దైవము ఆసురము అని రెండు విధాలైన భూత సర్గం, ఈ మనుష్యులు ఉన్నారు అన్నట్టు. కొందరు అట్లా ఆ సంపదతో ఉంటారు, కొందరు ఈ సంపదతో ఉంటారు. దైవ విస్తరశ ప్రోక్త, దైవ సంపద గురించి విస్తరంగా చెప్పా, ఇంతసేపు దాని గురించే బాగా మాట్లాడా. ఇప్పుడు ఆసురం మేషృణు, ఆసుర సంపద, వీళ్ళు ఎట్లా ఉంటారు ఈ ప్రజలు అని బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా చెప్తాడు. ద్వయాహ ప్రాజాపత్య దేవాశ్చ అసురశ్చ, లోకంలో ఈ రెండు రకాల సృష్టి ఉంటుంది అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తాడు. ఇక ఏం చెప్తున్నాడంటే ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాహ న శౌచం నాపి చాచారు న సత్యం తేషు విద్యతే. అసురాహ జనాహ, ఈ అసుర ప్రవృత్తి కలిగిన జనులు ప్రవృత్తించ నివృత్తించ న విదుహు, అంటే దేంట్లో ప్రవర్తించాలి, ఏ పనులు చేయాలి, ఏ కర్తవ్యాలు చేయాలి, అది చెయ్యవలసినవి చెయ్యరు, చెయ్యకూడనివి చేస్తారు అన్నట్టు. ఏవేవి చేయాలి, దేంట్లో ప్రవృత్తి లక్షణాన్ని చూపెట్టాలి, ఆ ప్రవృత్తి లక్షణం చూపెట్టే దగ్గర చూపెట్టారు. ఎక్కడ నివృత్తి లక్షణం చూపెట్టాలి, ఎక్కడ వెనుకకు తిరగాలి, అక్కడ తిరగరు, ఒకదాని చోట ఒకటి చేస్తారు అన్నట్టు. నా విదుహు, వాళ్లకు దేంట్లో ఏది చేయాలి అనేది వాళ్లకు తెలియదు. తేషు శౌచం న విద్యతే, వాళ్లలో అంతఃశుచి బహిశుచి వాళ్ళ దగ్గర ఉండదు. ఆచార అపి అంటే సదాచారము, సత్ ఆచారము, ఆచారము అంటే ఏ విధంగా లోకంలో చరించాలి, ధర్మము ఏ విధంగా ఉంటుంది, భగవత్ లక్షణాలతో దైవీ సంపత్తితో ఏ విధంగా ఉండాలి, ఆ సదాచారం వాళ్లకు నా లేదు. సత్యం నా, సత్యం భగవతత్వం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ బ్రహ్మతత్వము గురించి అతనికి తెలియదు. కాబట్టి మాట్లాడే విషయాలు అన్ని అసత్యంతో కూడి ఉంటాయి. అసత్యం అప్రతిష్టంతే జగదాహుర్ అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామ హైతుకం. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఈ జగత్ అంతా, వాళ్ళు జగత్ అసత్యం అంటే ఈ జగత్తులో ఏమున్నది అంతా అట్లనే మొదటి నుంచి ఉన్నది అంటే దాని సత్య స్వరూపం వాళ్ళకు తెలియదు అన్నట్టు. అసత్యమైన దానిగా వాళ్ళు చూస్తారు. అప్రతిష్టం అంటే దీంట్లో భగవంతుడు లేడు అని. అప్రతిష్టం, దీనికి ఆధారం, స్పెషల్ గా దీన్ని భరించే వాళ్ళు ఎవరూ లేరు, ఆధారమేమి లేదు అని అనుకుంటారు. అపరస్పర సంభూతం, ఇది స్త్రీ పురుషుల సంబంధం చేత మాత్రమే పుట్టింది. ఈ జీవితం ఎందుకంటే ఎంజాయ్మెంట్ కోసం. కామ హైతుకం, ఎందుకు మనం పుట్టాం, అనుభవించడానికి పుట్టాం, అన్ని అనుభవించి వెళ్ళాలి. ఇప్పుడు ఎంజాయ్ చేయకుంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అని కామమే హేతువుగా వీళ్ళు అనుకుంటారు. అందుకే ధనం వెంబడి, కామం వెంబడి అర్థకామాలు మాత్రమే పట్టుకొని వాళ్ళు జీవితం అంతా గడుపుతూ ఉంటారు అని ఆహు చెప్తున్నారు. అన్యత్ కిం,
ఇంకా కారణం ఏమున్నది అంటారు. ఇంకా దీనికి కారణం ఏంది జీవితానికి? ఇవి కాకుండా ఇంకెందుకు ఉంటాయి? పైసలు సంపాదించాలి, అనుభవించాలి, అప్పులు చేయాలి, అనుభవించాలి. పోయినాక ఏముంటది? తర్వాత ఏమైనా ఉంటుందా? పట్టుకపోతాం, ఉన్నప్పుడే చెయ్యాలి అని వాళ్ళు అర్థకామాలే ప్రధానంగా తీసుకుంటారు అన్నట్టు. తర్వాత ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతోహిత. ఏతాం బుద్ధిం అవష్టభ్య, ఇలాంటి అర్థకామాలే ప్రధానంగా వాళ్ళు తీసుకొని ఈ బుద్ధిని వాళ్ళు అవలంబించి, నష్టాత్మాన, వాళ్ళ స్వభావం ఎట్లా అంటే నష్టమైన స్వభావం కలిగిన వాళ్ళు. అల్పబుద్ధయ, అల్పమైన బుద్ధి గలవారు. బుద్ధి సరిగ్గా ఉంటే ఈ విధంగా ఆలోచించరు కాబట్టి అల్ప బుద్ధి కలవారు. ఉగ్రకర్మాణ, ఇక దీనికోసం అన్ని క్రూరమైన పనులు చేసేవాళ్ళు, ఎంతకైనా తెగిస్తారు. అహిత, ఈ జగత్తుకు, ఇలాంటి తత్వంతో ఈ జగత్తుకు హితకారులు కాదు. ఎవ్వరికి సహాయం చేయరు, కేవలం స్వార్థం, వాళ్ళ కోసం వాళ్ళ పనుల కోసం ఎంతకైనా వెళ్తారు. కాబట్టి జగత్తుకు వాళ్ళు హితులు గారు. అహిత జగత క్షయాయ ప్రభవంతి, వీళ్ళు ఎందుకు ఉడుతున్నారు అంటే ఈ జగత్తును నాశనం చేసేందుకే ఉడుతున్నారు. ఇట్లా అంటాడు, మేమనుకున్నది కావాలి కాబట్టి అవసరమైతే బాంబులైనా వేస్తాం, ఇంకోనైనా చంపుతాం, దీనికైనా తెగిస్తాం, మాకేది సంబంధం లేదు, అనుకున్నది సాధించాల్సిందే అని వాళ్ళు జగత్తు యొక్క నాశనానికి పుడుతున్నారు. చేసే పనులన్నీ ఆ విధంగా చేస్తారు. కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్విత మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా. దుష్పూరం కామం, ఈ కామము ఏదైనా ఇది చేస్తే అయిపోతుందా, కామం తీరుతుందా అంటే తీరదు. ఒకదాని తర్వాత ఒకటి అంతూ ఉండదు వాళ్ళకి ఆశ. ఆ కామం లక్షణమే అట్లాంటిది. ఎన్ని బిల్డింగులు కొన్నా, ఎంత సంపాదించినా చాలు అని అనిపించదు. కాబట్టి కోరికలకు అంతు లేదు. అది ఒకటి తర్వాత ఇంకొకటి వస్తుంది. అందుకే దుష్పూరం, నింపశక్యంగా అంది ఈ కామం. అలాంటి ఆ కామాన్ని దాన్ని ఆశ్రయించి దంభమాన మదాన్విత, ఇప్పుడిగా దంభం, అవి తర్వాత ఒకటి ఇండియాకి ఏం చూపెడతారు, లోకంలో నేను చాలా గొప్పవాణ్ణి అని ధర్మధ్వజం. ఇంత దంభం అంటే ధర్మధ్వజుడు అన్నట్టు. నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఒక అవార్డు తర్వాత ఒకటి, మొదలు చిన్న అవార్డు తర్వాత ఒకటి, ఇంకేదో మిగిలింది, భారత రత్న రావాలి లాస్ట్. అది వచ్చే వరకు వాడు దాని వెంట పడుతూనే ఉంటాడు. దీనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దంభము, తర్వాత మానము, అభిమానం, నేను చాలా గొప్పవాణ్ణి, నేను పూజ్యుణ్ణి అనే భావం, మదం, వీటితో కూడినవాడై మోహాత్, అజ్ఞానం వల్ల, అసద్గ్రాహాన్ అంటే చెడ్డ పట్టుదల, అసత్ గ్రాహాన్ ఆ చెడ్డ పట్టుదల, తను అనుకున్నది ఆ నెగిటివ్ థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని అది సాధించాలి. అసద్గ్రాహాన్ గృహీత్వ, ఆ చెడ్డ పట్టుదలను పట్టుకొని అశుచివ్రత అంటే అపవిత్రమైన పనులు చేస్తూ ప్రవర్తంతే, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఇట్లా ఉంటారు. చింతాం అపరిమేయాంచ ప్రళయంతాం ఉపాశ్రిత కామోపభోగ పరమ ఏతావదితి నిశ్చిత. అపరిమేయాం ప్రళయాంతం అంటే లెక్క ఇంత అని చెప్పుడు చాలా కష్టం. వాళ్ళది ఇంత చింత ఉన్నది, ఇంత బాధ ఉన్నది అని చెప్పడం కష్టం. ప్రళయాంత, మరణం వరకు వాళ్ళు ఆ చింతను తోపల అది ఏదైతే పట్టుకున్నారో భావాన్ని, వాళ్ళు దాన్ని అట్లనే చచ్చే వరకు పట్టుకొని ఉంటారు.
ఆ భావాన్ని, అజ్ఞానపు భావాన్ని పట్టుకొని అది ఇంత అంటే ఇంత అని కులమానం చెప్పుడు కష్టం. దాన్ని ఆశ్రయించిన వాళ్ళై కామోపభోగ పరమాహ, ఈ కామాలు భోగాలే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు తీసుకొని ఏతావత్ ఇది నిశ్చిత, ఇదే పరమ పురుషార్థము, జీవితంలో ఇదే సాధించాలి అని వాళ్ళు కృత నిశ్చయులై ఉంటారు. దాని మీద వాళ్ళ మనస్సు మొత్తం దాని మీద, ఇదే జీవితం, సో ఇదే సాధించాలి, ఇదే పరమార్థము, జీవితం యొక్క పరమార్థం ఇదే అని చాలా గట్టి నిర్ణయంతో ఉంటారు అన్నట్టు. అది కదిలది అది చచ్చే వరకు కూడా ఆ యొక్క చింత, ఆ ఆలోచన మారదు. అలాంటి తత్వంతో ఉంటారు వాళ్ళు. శిశతైర్బద్ధ, ఆశాపాశ శితైర్బద్ధ, కామక్రోధ పరాయణ, ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయ. ఆశాపాశ శితై బద్ధ, వందల కొద్ది ఆశాపాశలు, అది కావాలి ఇది కావాలి అని 100 తీర్ల ఆలోచనలు, అది సాధించాలి ఇది సాధించాలి, ఇక్కడ ఇంత సంపాదన, ఇప్పుడు 100 కోట్లు, నేను దీంట్లో స్టేట్ లో నెంబర్ 1 కావాలి, నెక్స్ట్ దేశంలో నెంబర్ 1 కావాలి, ఇది అది చేయాలి అది చేయాలి అని అనేక రకమైన ఆశలు, కోరికలు. ఆ కోరికలన్నీ పాశాలు లాంటివి. 100ల కొద్ది కోరికలతో వాళ్ళు బద్ధ, కట్టబడిన వాళ్ళై కామక్రోధ పరాయణ. ఒకటి కామం, కోరిక, అది తీరకుంటే క్రోధం వస్తుంటది. అనుకున్నది అనుకున్నట్టు కాకుంటే వాళ్లకు క్రోధాన్ని ఆశ్రయిస్తారు న్యాచురల్ గా. దీని మీద ఎంత బలమైన కోరిక ఉంటుందో, ఆ బలమైన కోరిక తీరకున్నా కొద్దీ వాళ్లకు క్రోధం వస్తుంది. కాబట్టి కామక్రోధ పరాయణ, అవే ఆశ్రయాలు, దాంతో పూర్తిగా నిండిన వాళ్ళే. కామభోగార్థం, ఈ కోరికలను అనుభవించడాని కోసమే అన్యాయేన అర్థ సంచయ, అన్యాయంగా వీళ్ళు అర్థ సంచయ, ధనాన్ని కూడబెడతారు. ఆ కూడబెట్టడాన్ని ఈహంతే కోరుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనం వల్ల మేము ఈ కామాలను అనుభవించవచ్చు అని అన్యాయేన అర్థ సంచయాన్, అన్యాయంగా న్యాయ పద్ధతిలో కాకుండా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే వాళ్ళ ధ్యేయం. ఆ విధంగా ఈహంతే కోరుతూ ఉంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కరప్షన్ ఇదంతా ఆ లక్షణాలను ఇక్కడ చూపెడుతున్నాడు అన్నట్టు. ఎందుకంటే ఆ ధనం వల్ల వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోవాలి అని అనుకుంటుంటారు అన్నట్టు. ఎందుకంటే 100ల కొద్ది కోరికలతో నిండి ఉంటది మనస్సు. ఇదమధ్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అద్య ఇదం లబ్ధం, నాకు ఇదంతా లభించింది, ఇవన్నీ నేను పొందాను, ఇన్ని సంపాదించాను, ఇదం లప్స్యే, నేను ఇంకా ఇది సంపాదిస్తాను, ఇదంతా పొందగలుగుతా, ఇంకో 10 ఏళ్ల ఇది ఉన్నది, దాంతో నా సంపాదనను ఇన్నంతలు రెట్టింపు చేసుకుంటాను, ఇన్నంతలు చేసుకుంటాను. తర్వాత మనోరథం ఇదం అస్తి, నా కోరికలు ఇవి ఉన్నాయి, ఇక్కడిక్కడికి పోవాలి, ఇవి వేయాలి, ఇవి లిస్ట్, అదంతా నా కోరికలు. పునః ఇదం ధనం మే భవిష్యతి, ఇంకా నాకు ఇంత ధనం ఉంటది అని ఎప్పుడు ఆ ధనం మీద ఆలోచనలతో, కోరికల మీద ఆలోచనలతో ఏమేం సాధించాము, ఏమేం సాధించబోతున్నాము అని లెక్కలు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మేము ఇంత ధనాన్ని సంపాదించి ప్రసిద్ధుండైతాను, నన్ను చూసి నాకింత బలగా ఉన్నది అని ఎప్పుడు ఆ లెక్కలతో మనస్సంతా నిండి ఉంటది. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరాన ఈశ్వరో అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, మయా అసౌ శత్రుః హతః,
నా చేత ఈ శత్రువు చంపబడ్డాడు. అపరానపి మిగిలిన శత్రువులను కూడా మొదలు చెప్పిందో కోరికలకు సంబంధించింది. ధనము అది దానివల్ల ఏంది కోరికలు తీర్చుకుంటాడు కాబట్టి కామం రిలేటెడ్ చెప్తున్నాడు. ఫలానా ఫలానా నేను సాధించాను, ఇంకా ఇవి సాధించబోతున్నాను అని కామానికి సంబంధించిన అది అయిపోయినాక ఇప్పుడు క్రోధం, శత్రువుల వల్ల క్రోధం వస్తుంది. మయా అసౌ శత్రు హత, ఈ శత్రువుని నేను చంపా. అపరానపి హనిష్యే, మిగిలిన శత్రువులను కూడా చంపుతా. అహం ఈశ్వర, నేనే సమర్థుణ్ణి, నేనే ప్రభువును. అహం భోగి, నేనే భోగవంతుణ్ణి. అహం సిద్ధ, నేనే సంపన్నుణ్ణి, బలవంతుణ్ణి, సుఖి సుఖవంతుణ్ణి. నాలాగే ఎవరు లేరు లోకంలో, నన్ను ఎవరు జయించలేరు. ఇప్పుడు ఒక అధికారం ఒక స్టేట్ వచ్చిందంటే ఇక వాళ్ళు ఆగరు, అందరూ తన మాట వింటారు, డబ్బులు ఇష్టం ఉన్నట్టుంటాయి, అన్ని అనుభవిస్తారు. అప్పుడు అతని ఆలోచనలు ఈ రకంగా నడుస్తుంటాయి అన్నట్టు. అందరినీ తొక్కి పడేశాను, నాకు ఇప్పుడు ఎవరు ఎదురు లేరు, అపోజిషన్ లేదు, కాబట్టి నేనే సత్పురుషుణ్ణి అని అనుకుంటాడు అన్నట్టు ఆ స్థితిలో. అదే చెప్తున్నాడు. ఆఢ్యో అభిజనవానస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహిత. ఏమనుకుంటాడు? ఆఢ్య, నేను ఐశ్వర్యవంతుణ్ణి, అభిజనవాన్, చాలా గొప్ప వంశంలో నేను పుట్టాను, మా తాతలు తండ్రులు చాలా గొప్పవాళ్ళు, అట్లాంటి వంశంలో ఉన్నత వంశంలో నేను జన్మించాను. తర్వాత మయా సదృశ అన్య కహ అస్తి, నాతో సమానుడు ఇంకెవరున్నారు? ఎవ్వరు లేరు, నాలాగే ఎవరు ఉండరు ఈ లోకంలో, నేనే గొప్పవాణ్ణి. యక్షే, నేను యాగాలు చేస్తాను, దేవ పూజలు చేస్తాను, అన్ని చేస్తాను. దాస్యామి, దానాలు చేస్తాను. మోదిష్యే, ఆనందంతో ఉంటాను. ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలతో అహంభావం ఎన్నో రకాలుగా వస్తుంది. అందుకే బలిచక్రవర్తి చాలా గొప్ప దానాలు చేసేవాడే, కానీ అతను కూడా రాక్షసుల కిందికి ట్రీట్ చేసి వామనుడు తొక్కి పడేస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ అది కూడా ఒక రకమైన అజ్ఞానమే. ఈ అజ్ఞానం వేరియస్ లేయర్స్ లో ఉంటది. కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా ఇది ఆసురీ సంపద. అజ్ఞాన విమోహిత, వాళ్ళు ఈ రకంగా అజ్ఞానం చేత మోహింపబడతారు. ఎందుకంటే తన తత్వం తెలియనంత వరకు, నేను ఎవరు అని తెలియనంత వరకు ఈ అజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన స్టోరీ ఉన్నది. జనక మహారాజు అను అష్టావక్రుడు. జనక మహారాజు చక్రవర్తి, ఆయనకు ఉండదు ఎట్లా, అన్ని శాస్త్రజ్ఞానం, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. అటు నిరంతరం యజ్ఞయాగాదులు. అయితే ఒకరోజు పడుకుంటాడు. పడుకున్నాక కల వచ్చింది. కలలో మొత్తం రాజ్యం అంతా పోతుంది. తర్వాత అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ తిండికి కూడా దొరకదు. ఎక్కడ నువ్వు బ్రెడ్ దొరికితే అది కూడా ఆయనత పక్షెత్తుకపోతుంది. ఘోరమైన పరిస్థితిలో ఉంటాడు. కథం ఒక్కసారి ఆ బాధతో హాహా అని నిద్రలేస్తాడు. నిద్ర లేవగానే మళ్ళీ రాజ్యంలో ఉంటాడు. రాజ్యంలో ఉండగానే ఏంది ఇది అసలు, ఆయన మంచి తెలివివంతుడు, ఎన్లైటెడ్ కదా, కాబట్టి ఇదేంటి కలలో నేను అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇది రాజ్యం, అది కరెక్టా ఇది కరెక్టా అసలు అని అదే ఆలోచించుకుంటుంటాడు. ఆ కలలో వచ్చింది నిజమా, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా. అందరు వచ్చి సైన్లు పెట్టుండి దానికి ఇంత ఫండింగ్ అలాట్ చేయాలి కదా, ఇన్ని అనాలిసిస్ అన్ని చేశారు, సంతకం అందరు పెడుతుంటే ఇదంతా నిజమా అసలు, వీళ్ళందరూ వస్తున్నారు అడుగుతున్నారు, ఇదంతా నిజమా.
అని అదే అదే ఆలోచించుకుంటుంటాడు. అప్పుడు ఈయనను సెట్ చేయాలంటే రాజ్యం మొత్తం పనులన్నీ ఆగిపోతాయి. ఈయనను సెట్ చేయాలంటే ఎవరు రావాలి? మళ్ళీ గురువు రావాలి, అష్టావక్రుడు. అక్కడ ఈ మాటలు రాజ్యం అంతా ఈ విషయం వ్యాపిస్తుంది. రాజు భిన్నం అయిపోయినాడు, ఏం పనులు చేస్తలేడు అని అందరూ మాట్లాడుకుంటారు కదా. అప్పుడు కమ్యూనికేషన్స్ ఇప్పట్లాగా వాట్సాప్లు ఇవి లేకున్నా కూడా రాజ్యంలో ఇట్లాంటి విషయాలు తొందర పాకుతాయి. అష్టావక్రుడు అక్కడ మార్కెట్ పోతే ఆయనకి విషయం తెలుస్తుంది. తెలిస్తే రాజు దగ్గరికి వస్తాడు, నాకు అర్థమైంది పరిస్థితి అని. దివ్య జ్ఞాని కాబట్టి వచ్చి, రాజా ఏం సంగతి అంటే, అది నిజమా ఇది నిజమా అదే మాట్లాడుతుంటాడు ఇక. ఎందుకంటే ఈ కనబడ్డది ఇది కూడా నిజమా అబద్ధమా అర్థమవుతలేదు. అయితే రాజా, నువ్వు అప్పుడు అది ఉన్నావు, అది ఆలోచించవు, నిజమే. ఇప్పుడు అది ఉన్నదా అంటే లేదు. ఆ కళ వచ్చినప్పుడు నువ్వు రాజు అని అనుకున్నావా? అనుకోలే. ఆ సమయంలో అది కరెక్ట్, ఈ సమయంలో ఇది కరెక్ట్. అంటే ఆ సమయంలో ఇది లేదు, ఈ సమయంలో అది లేదు. అసలు విషయం ఏంటంటే నువ్వు అది కాదు ఇది కాదు. నేను అదే ఇది అది కరెక్టా ఇది కరెక్టా అంటే అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు. నువ్వు అని తన స్వరూపాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు. అప్పుడు మళ్ళీ సెట్ రైట్ అవుతాడు. అట్లనే ఇప్పుడేదో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడేదో పవర్ ఉన్నది అని అనుకుంటే, అని భ్రమలో ఉంటే, అహంకారం చెందితే అది మూర్ఖత్వం, ఆసురీ సంపద, అంటే అజ్ఞానావస్థ అన్నట్టు. అజ్ఞాన విమోహిత, అజ్ఞానం చేత వాళ్ళు ఈ విధంగా భ్రమపడతారు. అసలు తత్వం తెలియనంత వరకు అజ్ఞాని. కాబట్టి ఇప్పుడున్న స్థితిని చూసి ఇది చాలా గొప్పది అని అనుకుంటే భ్రమ. ఇది తెలుసుకోవాలి మనిషి. ఎందుకంటే వాళ్ళు అధికారం వచ్చినా, ధనం వచ్చినా, వేరే ఏవి వచ్చినా అన్నిటి వల్ల ఒక అహం అనేది వస్తుంది. పేరు వచ్చిన అందరి చుట్టూ పొగుడుతుంటారు. వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, గతం వీడికి ఆగడిగా. కానీ ఒరిజినల్ అది అజ్ఞానం. అది కాబట్టి అది ఆసురీ లక్షణం అని చెప్తున్నాడు ఇక్కడ. అసురులు ఈ రకంగా ఉంటారు, అజ్ఞాన విమోహిత. ఎన్ని వచ్చినా కూడా అసలు తత్వం అసలుదే. ఇవన్నీ బయట అంతే, అవి నడుస్తూనే ఉంటాయి. సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సమస్థితిలో ఉండాలి. ఇవి వచ్చినాయి కదా అని ఎగురితే అది ఒక్కసారి మొత్తం డౌన్ అయిందంటే కథం ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఎంత దీంట్లో ఎగురుతాడో అక్కడ అంతే ఏడుస్తాడు. కాబట్టి సమస్థితిని అవలంబించాలి అని చెప్తున్నాడు. అజ్ఞాన విమోహిత, వీళ్ళు అజ్ఞానంతో మోహింపబడి ఈ రకంగా ఆనందిస్తూ ఉంటారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అనేక చిత్త విభ్రాంత, ఇట్లా అనేకమైన ఆలోచనలతో, చిత్త విభ్రమంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు ఇటు అటు, ఒకసారి ఇటు ఒకసారి అటు. నాకు ఈ అవార్డు వచ్చింది, అతనికి ఆ అవార్డు వచ్చింది, అతనికి వీనికన్నా ఎక్కువ వచ్చిందంటే కథ ఏడుపు మొదలవుతుంది. అంతసేపు బాగానే ఉంటది. నేనే టాప్ ఇప్పుడు స్టేట్ లో, నా అంత గొప్పవాడు ఎవరు లేరు, ఇంకోడెవడో పుట్టుకోవచ్చాడు, అతను వీనికి మొదలవుతుంది. వాడిని ఒప్పుకోడు. ఇట్లాంటి అనేక చిత్త విభ్రాంత ఆలోచనలతో మనిషి సతమతమవుతూ ఉంటారు. మోహజాల సమావృత, ఈ మోహం అజ్ఞానం అనే ఈ జాల వలతో కప్పబడి ఉంటారు అన్నట్టు. ఉండి దానివల్ల ఇట్లాంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కామభోగేషు ప్రసక్త, తర్వాత ఈ కామాలయందు భోగాలయందు ప్రసక్త, బాగా అత్యాసక్తి, ప్రకర్షంగా అత్యాసక్తిని చూపిస్తూ ఉంటారు. అశుచౌ నరకే పతంతి, ఇలాంటి వాళ్ళందరూ అపవిత్రమైన నరకం యందు
పడుతూ ఉంటారు అని చెప్తున్నాడు అన్నట్టు. వీళ్ళందరి లాస్ట్ స్థితి ఏంటి అంటే నరకం. ఆత్మ సంభావితా స్తబ్దా ధన మాన మదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంబేనావిధి పూర్వకం. ఆత్మ సంభావిత అంటే తమ చేతనే గౌరవింపబడే, అంటే వాణిది వాడు గౌరవించుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఆత్మ సంభావిత. స్తబ్ద అంటే గట్టిగా పట్టుకొని ఉంటారు దాన్ని. ఇంకోళ్ళ మాట ఎవరిది వినరు వాళ్ళు. వాళ్ళది వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉంటారు. ధనమాన మదాన్విత అంటే ఈ ధనం చేత కలిగిన అహంభావంతో మదంతో కూడి ఉంటారు. ధనముతో కలిగిన అహంభావం, మానం, ఆ అహంభావంతో మదం వచ్చి నాకు ధనం ఉన్నది అని మదంతో వాళ్ళు ఉంటారు. ఏ దంబేన వాళ్ళు డాంబికంతో నామయజ్ఞై పేరుపు యజ్ఞాలు చేసేటివన్నీ పేరుపు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇట్లా అవిధి పూర్వకం అంటే ఏదైతే విధి ఉంటుందో ఆ విధి పూర్వకంగా కాకుండా, భక్తితో కాకుండా కేవలం పేరు కోసం ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేయకుండా యజంతే యజ్ఞాలు యాగాలు పేరు కోసం ప్రచారం పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు. తర్వాత అహంకారం అంటే ప్రతి దాని యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎట్లా ఉంటారంటే అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక. అహంకారం నేను అనే భావన, తర్వాత బలం అతనికి ఉన్న బలం, దర్పం తర్వాత దర్పం అంటే గర్వం, ఈ ధనాదుల వల్ల వచ్చేది దర్పం, కామం కోరికలు, క్రోధం అది కట్టాలి ఇది కట్టాలి, పెద్ద పెద్ద స్తూపాలు పెట్టాలి. వాడు 1200 అడుగులతో పెడితే నేను 22,100 అడుగులతో పెట్టాను, ఇంకా 3,000 పెడతాడు. వాడు ఎవరన్నా ఎక్కువ పడితే వీడికి ఏడుపు, అందరి దగ్గర డబ్బులు జమ చేస్తాడు. ఇలా చూసుకుంటూ పోతుంటే వాని దగ్గర ఇంత పెద్ద ఆశ్రమం ఉన్నదంటే నాది ఇంకా పెద్ద ఆశ్రమం ఉన్నదని, వానికి ఇన్ని పైసలు ఉన్నాయంటే నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయని పోటీలు. సాధించంగానే ఫస్ట్ రాగానే ఖుషి అవుతాడు, మళ్ళీ పోంగానే ఏడుస్తుంటాడు. ఇంకోనికి వస్తే జెలసీ. ఇట్లా ఓర్వకుండా సత్యాన్ని, అన్ని చదువుకున్న విషయాలన్నీ మర్చిపోతాడు. కాబట్టి అలాంటి దర్పం, కామం, క్రోధం, తర్వాత వీటిని, ఈ అన్నిటిని అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధం ఈ 5 సంశ్రిత ఆశ్రయించిన వాడై ఆత్మ పరదేహేషు మాం ప్రద్విషంత అంటే తమ దేహాల్లో ఉన్న, అంటే తనలో ఉన్న, తర్వాత పరుల దేహాల్లో ఉన్న, అంటే పరమాత్మ అందరిలో ఉన్నాడు. ఇట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఇంకోళ్ళని ద్వేషిస్తారు. వాళ్ళల్లో కూడా అదే ఆత్మ ఉన్నది అని మర్చిపోతారు. కాబట్టి తనలో పరుల దేహాల్లో ఉన్న మాం నన్ను ప్రద్విషంత ద్వేషిస్తూ అభ్యసూయక అంటే అసూయపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీటిలలో ఎప్పుడైతే పోతామో అప్పుడు న్యాచురల్ గా ద్వేషం అనేది మొదలవుతుంది, అసూయపడే స్వభావం మొదలవుతుంది. కాబట్టి కోరిక అనేది అంత డేంజర్. తర్వాత అంటే తను అనుకున్న సిద్ధాంతాన్ని, ఇప్పుడు మామూలు వాళ్ళది మామూలే, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎక్కడికే వస్తున్నది. అక్కడ కూడా మళ్ళీ పోటీలు, కాంపిటీషన్. అందరూ చేసేది ఒకటే పనే, మళ్ళీ కాంపిటీషన్ ఎందుకు? మనుషుల్లోనే డిఫరెన్సెస్ వద్దురావు అంటే దేవుళ్ళల్లో కూడా డిఫరెన్స్. మనుషుల్లోనే డిఫరెన్స్ లేదు, అంతా ఏకం, వసుదైక కుటుంబకం. అంటే వీళ్ళే సమానం అంటే వీళ్ళుగా దేవుళ్ళల్లో కూడా వాళ్ళు సృష్టించిన మనస్సుతో సృష్టించి
ఏకం సద్విప్రా బహుదా వదంతి. ఒకటే పరమాత్మ అనేక విధాలుగా చూపబడ్డాడు. ఎందుకంటే మనుషులు కూడా ఒకే తత్వము అనేక విధాలుగా కనబడుతున్నది. అదే విధంగా ఆ భగవంతుడిని కూడా దాంట్లో కూడా డిఫరెన్స్, అది సుపీరియర్ ఇది సుపీరియర్ అంటున్నారంటే ఈ అన్ని గుణాలను ఇప్పుడు ఆశ్రయించినట్టు అవన్నీ లక్షణాలు అవి చూపెడుతున్నాయి. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన ఆసురీష్వేవ యోనిషు. ద్విషతః ఈ ద్వేషించేవాళ్ళు, క్రూరాన్ తాన్ అశుభాన్ నరాధమాన్ ఈ క్రూరులు అయినా ఆ చెడ్డవాళ్ళైనా చెప్తున్నాడు కృష్ణుడు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రూరులు, ఆ చెడ్డ ప్రవృత్తి కలిగిన నరాధములను అహం సంసారేషు ఈ సంసారాల్లో ఆసురీషు యోనిషు అజస్రం క్షిపామి. అట్లాంటి ద్వేషించే స్వభావం ఉన్నవాళ్ళు, క్రూరులు, చెడ్డవాళ్లైన ఈ నరాధములను నేను ఈ సంసారంలో అసురులకు సంబంధించిన యోనుల్లోనే నేను ఎప్పుడూ పడేస్తాను అని చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ స్వభావము ద్వేష స్వభావము. అన్నిటిని విడగొట్టి తన స్వార్థం కోసం కోరికలతో అంతా ఏకం అనుకున్నప్పుడు ఎప్పుడు ద్వేషం అనేది ఉండనే ఉండదు. అజాత శత్రువుగా ఉంటాడు. ఎందుకంటే ఇంకోడిని ద్వేషిస్తే మనం ద్వేషించుకున్నట్టే అనే భావన, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఎవరిని ద్వేషించడు. కేవలం అతని మీద ఉదాసీనత. మరి దుష్టుల విషయంలో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అంటే తర్వాత చెప్తాడు. ఉదాసీనత అంటే పట్టించుకోడు అంతే. ఎందుకంటే ఆ విషయాలు మళ్ళీ మనస్సులో మెలుగుతే వీడు డిస్టర్బ్ అవుతాడని దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఉదాసీనత చూపెట్టాలి. కానీ ద్వేషం అనేది ఉండవద్దు. ద్వేషం చూపెడుతున్నాము, ద్వేష భావం వచ్చిందంటే మీ స్టెబిలిటీ దెబ్బతింటది. ద్వేషభావం చూపెడుతున్నారు అంటే మీలో అజ్ఞానం ఉన్నట్టు. ఎందుకంటే రుద్రంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ప్రతి జీవిలో చరాచర జగత్తంతా పరమాత్మ ఉన్నది. సో ప్రతి వాళ్ళల్లో ఉన్నది, దుష్టుల్లో కూడా ఉన్నది. కానీ వాళ్ళు ఏంటి అంటే ఆసురి ప్రవృత్తి వల్ల వాళ్ళు తనను తాను తెలుసుకుంటలేరు. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి తత్వం ఉన్న వాళ్లను నేను అట్లాంటి ఆసుర ప్రవృత్తి ఉన్న యోనుల్లోనే పడేస్తాను అని చెప్తున్నాడు. ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాంగతి. ఓ అర్జున, ఈ ఆసురీం యోనిం ఆపన్న, ఈ ఆసురి యోనిని పొందిన వాళ్ళు, అసులకు సంబంధించిన యోని అంటే ఆ జీవాన్ని పొంది జన్మని ప్రతి జన్మలో కూడా మూడులై మాం అప్రాప్యేవ నన్ను తెలుసుకోకుండా, నన్ను పొందకుండా, తతః అపి ఆ తర్వాత జన్మలో కూడా అధమాం గతిం యాంతి అధమ స్థితినే పొందుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఎప్పటి వరకైతే వాళ్ళు ఈ భావాలను, ఆసురీ భావాలను వదిలిపెట్టారో అప్పటి వరకు ఈ అసురుల యోనుల్లోనే తిరుగుతూ ఉంటారు. జ్ఞానం వైపు వాళ్ళ దృష్టి పోదు. వాళ్ళు అట్లనే అదే సంతోషం అనుకుంటారు. కానీ తమో గుణాన్ని ఆశ్రయించి, రజో గుణాన్ని, తమో గుణాన్ని ఆశ్రయించి అర్థకామాలతోటే ఎప్పుడు దాని వెంటనే పడుకుంటూ వాళ్ళు అట్లాంటి స్థితిలోనే ఉంటారు. జన్మలు అట్లనే ఉంటారు. నన్ను మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేరు. అది మారనంత వరకు తెలుసుకోలేరు. ఏం చెప్తున్నాడంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. కామము కోరిక, క్రోధం, తథా లోభ, ఈ మూడిటిని ఎందుకు చెప్పాడు, మిగిలినవి ఎందుకు చెప్పలే అంటే వీటిని ఆశ్రయించే మిగిలినవి ఉంటాయి. కామము, క్రోధము,
కోరిక మొదలు. కోరిక తీరకుంటే క్రోధం వస్తుంది. ఈ కోరిక తీరంగానే లోభం, దాన్ని పట్టుకొని ఉంటాం, ఇక వదిలిపెట్టాం. మొత్తం స్వార్థం. లోభం అంటే స్వార్థ చింతనకు ప్రతీక అన్నట్టు. మొత్తం నాకే కావాలి అనే భావన. కాబట్టి కామ క్రోధ, కోరిక ఉన్నది అనగా తీరకుంటే క్రోధం వస్తుంది. తర్వాత అదే పట్టుకొని ఆ కోరిక నాకే ఉండాలనేది లోభ స్వభావం, స్వార్థము అక్కడ ఎండ్ అయింది. ఇప్పుడు ఇక దాని మీదనే మోహం, ఆ వస్తువు మీద మోహం కాబట్టి కోరిక ఉంటుంది. తర్వాత అవి ఉన్నాయి నాకు అని మదం వస్తుంది, ఇంకోనికుంటే ఏడుపు, మాత్సర్యం వస్తుంది. అవన్నీ కామన్ అవి. అందుకే ఈ మూడు వీటి బై ప్రోడక్ట్స్ అవి. కాబట్టి వీటిని, ఈ మూడు ఎట్లాంటివి అంటే ఇదం ఆత్మనః నాశనం త్రివిధం ద్వారం. మన ఆత్మ స్వభావాన్ని నాశనం చేసే మూడు విధాలైన ద్వారాలు ఇవి, నరక ద్వారాలు. తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఈ మూడు నరక ద్వారాలను వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు. నరకస్య ద్వారం తస్మాత్ త్రయం త్యజేత్. ఎందుకంటే ఈ ద్వారాలు నాశనం ఆత్మనః, మన ఆత్మస్థితి, సహజ స్థితి ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసేవి. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై స్త్రిభిన్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాంగతిం. ఓ కౌంతేయ, ఈ తమోద్వారై ఏతై త్రిభిః విముక్తః, ఈ తమో గుణానికి సంబంధించిన అంటే నరకానికి సంబంధించిన ఏతై త్రిభిః అంటే ఈ మూడు ద్వారాలతో విముక్తః విడవబడిన నరః మనుష్యుడు ఆత్మనః శ్రేయః ఆచరతి, తనకు సంబంధించిన శ్రేయస్సును చేస్తున్నాడు. అప్పుడు మాత్రమే శ్రేయస్సు కలుగుతుంది. కామ క్రోధ లోభ, మూడు గుర్తు పెట్టుకోవాలి. ఈ మూడింటిని వదిలిపెడితే మాత్రమే శ్రేయస్సును అతను పొందుతాడు. తతః పరాం గతిం యాతి, అప్పుడు మాత్రమే ఉత్తమ గతిని అతను పొందుతాడు. అవి వదిలిపెట్టనంత వరకు, నరక ద్వారాలను వదిలిపెట్టనంత వరకు అతను శ్రేయస్సును చేయడు, పొందడు, అలాంటి పనులు చేయడు. పనులు చేయకపోవడం వల్ల, శ్రేయస్సును ఆచరించకపోవడం వల్ల ఉత్తమ గతిని అతను పొందడు. అందుకే ఏం చెప్తున్నాడు, యః శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. అందుకే యహ, ఎవరైతే శాస్త్ర విధి, ఇప్పుడు చెప్పింది ఇది ఏం చెప్పాడు, గుహ్యతమం శాస్త్రం, ఇది నిజమైన శాస్త్రం. ఇవి సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాడు. గుహ్య అంటేనే సీక్రెట్, ఆ సీక్రెట్ లో కూడా సూపర్లేటివ్. తమం తరప్తమపౌ గహ అని పాణిని సూత్రం ప్రకారం గుహ్య ఒకటి ఫస్ట్, సెకండ్ కంపేరిటివ్ గుహ్యతర, అంటే రెండిటితో కంపేర్ చేస్తే గుహ్యతర, దానికన్నా ఇది సుపీరియర్ అని. గుహ్యతమ అంటే అన్నిటికన్నా ఉత్తమమైనది, టాప్ లెవెల్లో ఉన్నది అన్నట్టు. అందుకే గుహ్యతమం శాస్త్రం, బ్రహ్మ విద్యా శాస్త్రం. ఇది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. అవి వచ్చినవి అంటే ఇదే అవుతుంది అంతే, అది రూలిగా. అందుకే యహ శాస్త్ర విధిం ఉత్సృజ్య, ఎవరైతే శాస్త్ర నియమాన్ని వదిలిపెట్టి వర్తతే కామకారత, ఈ కోరిక ప్రేరణ వల్ల ప్రవర్తిస్తారో, సహ సిద్ధిం న ఆవాప్నోతి, అతను సిద్ధిని పొందడు. చాలా క్లియర్ డెఫినేషన్, ఏ దాంట్లో డౌట్ లేదు. సుఖం న, అతనికి సుఖం ఉండదు. ఎందుకంటే కోరిక ఉంటుంది, తీరకుంటే ఇవన్నీ వస్తాయి, సుఖం ఎక్కడ ఉంటది, కాబట్టి సుఖం ఉండదు. యోవై భూమా తత్సుఖం, ఏదైతే పర్మనెంటో అది మాత్రమే సుఖం. సుఖం అంటే ఈ మామూలుగా వచ్చేదాన్ని సుఖం, ఆ డెఫినేషన్ తీసేసాడు. యోవై భూమా తత్సుఖం, సుఖము అనే పదం ఎక్కడ వాడాలి అంటే, ఎందుకంటే సాత్విక గుణంలో సుఖం అనేది చెప్పాడు, జ్ఞానము సుఖము.
ఉపనిషత్తులు ఏం చెప్తున్నాడు అంటే ఏదైతే పర్మనెంట్ అది మాత్రమే సుఖము, పర్మనెంట్ కాంది సుఖము కాదు. కాబట్టి సహ సిద్ధిం నా అవాప్నోతి, సిద్ధిని పొందడు. సుఖం నా, సుఖాన్ని పొందడు. పరాంగతిం నా, ఉత్తమ గతిని పొందడు. ఈ జన్మలో సుఖం ఉండదు వాడికి, పరజన్మలో తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టాక కూడా ఉత్తమ గతులు ఉండవు, మళ్ళీ ఇట్లాంటి వాటిల్లోనే పడతాడు. కాబట్టి ఈ 3 నరక ద్వారాలను వదిలిపెట్టవలసిందే. వదిలిపెట్టకుంటే ఇవి ఉండవు, అంతే. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుం ఇహార్హసి. తస్మాత్, ఈ కారణం వల్ల, కార్యాకార్య వ్యవస్థితం, ఈ కార్యాకార్యాల నిర్ణయం యందు, అంటే మనం ఏదైతే కార్యం చేస్తామో ఏది చేయాలి ఏది చేయవద్దు, ఏది చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రమాణం ఏంటి అంటే తే శాస్త్రం ప్రమాణం, దానికి శాస్త్రమే ప్రమాణం. ఏది శాస్త్రం మరి? అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా అంటే గుహ్యతమం, చాలా క్లియర్ గా దాన్ని 100 మంది చెప్పారు. ఏది దాన్ని కరెక్ట్ అని అనుకుంటావు అంటే ఎవరైతే ఏదైతే ఉత్తమం అని చెప్పబడ్డదో అది ఉత్తమ శాస్త్రం. తర్వాత ఇది అందరూ యాక్సెప్ట్ చేసేది, లాజికల్, ఇదేదో నమ్మకం బేస్డ్ కాదు. అందుకే భగవద్గీతలో ఎక్కడ కూడా ఇది నమ్ము అని చెప్పట్లేదు. ఇది చాలా హైలీ లాజికల్. ఫారినర్, ఏమి తెలియని వాడు, హిందూయిజంతో సంబంధం లేని వాడికి కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఎట్లాంటిదంటే అందుకే దీని మీద ఇన్ని భాష్యాలు ఉన్నాయి, కంప్లీట్లీ లాజికల్. కాబట్టి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకే షోపెన్ హావర్ భగవద్గీతను తన ఎత్తి కింద మంచంలో పెట్టుకొని పడుకునేది. జర్మన్. ఎందుకు పడుకున్నాడు? అతను హిందూ దేవుళ్లను గౌరవించాడు కాబట్టి ఇది పెట్టుకున్నాడు కదా, క్రిస్టియన్ కదా, ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే దీంట్లో సారం అట్లా ఉన్నది. ఇది నమ్మకం బేస్డ్ కాదు, గుడ్డి నమ్మకం కాదు. ఇది జ్ఞానతత్వం, జ్ఞానాన్ని బోధించే శాస్త్రం. జ్ఞానం అంటేనే అబ్సల్యూట్ ట్రుత్. దీంట్లో గుడ్డి నమ్మకాలు, సెంటిమెంట్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి అతను దాన్ని పట్టుకొని అంత గౌరవించాడు. కరెక్ట్ గా అర్థం చెప్తే ప్రపంచంలో, భూమండలంలో ప్రతి వాడు దీన్ని గౌరవిస్తాడు. ఎందుకంటే చాలా ఓపెన్ సీక్రెట్, అబ్సల్యూట్ ట్రుత్. కాబట్టి దాన్ని అనుసరించడం అనేది మన ప్రవృత్తి, అది మన చేతిలో ఉంటుంది. బాగా చదివితే టాప్ వస్తావు అనేది ఓపెన్ సీక్రెట్. మంచిగా శ్రద్ధతో చదివితే ఫస్ట్ చదువు వస్తుంది, బుద్ధిగా ఉంటావు. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ మనం చెయ్యం, అది డిఫరెంట్ మ్యాటర్, అది మన తప్పు. కానీ శాస్త్రం తప్పు కాదు. శాస్త్రం చాలా క్లియర్ గా చెప్తుంది. శ్రద్ధతో బుద్ధితో చదివినప్పుడు తప్పకుండా వస్తుంది. రాకపోయే క్వశ్చనే లేదు. ఎందుకు రాదు? అది మనం చేయకుంటే మన తప్పు అవుతుంది, కానీ శాస్త్రం తప్పు కాదు. శాస్త్ర విధి, శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని పాటించకుంటే మన మిస్టేక్ అవుతుంది, కానీ శాస్త్రం మిస్టేక్ కాదు. కాబట్టి తస్మాత్, ఇది అందరూ ఒప్పుకుంటారు. చదివితే మంచి శ్రద్ధతో చదివితే మంచి చదువు వస్తుందని. ఇది ప్రతి వాడికి అప్లికబులే. భూమండలం మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఇదే అప్లికబుల్. అందరికీ అప్లికబుల్ అయ్యేది శాస్త్రం అవుతుంది. కొందరికి అప్లికబుల్ అయ్యేది మతం అవుతుంది, ఒక నమ్మకం, అంతే. ఇది లాజిక్ ఎట్లా ఉండాలంటే ప్రతి వాళ్ళకి అప్లికబుల్ కావాలి, అదే శాస్త్రం అవుతుంది. నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది అంటే అది అందరికీ, ఆ లాజిక్ అందరికి అప్లై కాకుంటే అది శాస్త్రం కిందికి లెక్క రాదు. అనేక శాస్త్రాలు ఉంటాయి, కొన్నిట్లలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి.
ఇది అందుకే టాప్ శాస్త్రం. ఎందుకంటే దీంట్లో ఆ చెప్పే విషయాలు హైలీ లాజికల్, అందరికీ అప్లికబుల్. అందుకే భగవద్గీత ఒక లిమిటెడ్ కమ్యూనిటీ వాళ్ళ గ్రంథం కాదు. బుద్ధి ఉన్న వాడికి ఎవరికైనా అప్లికబుల్, ఇది వాడికి అందరికీ అర్థమవుతుంది. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి. ఏ పనులు చేయాలి, ఎట్లా చేయాలి అనే నిర్ణయంలో ఈ శాస్త్రమే నీకు ప్రమాణం. బ్రహ్మసూత్రాల్లో కూడా అదే చెప్తారు వ్యాస భగవానుడు. శాస్త్రమే యోని, శాస్త్ర విధానోక్తం. ఈ శాస్త్ర విధానంలో, శాస్త్ర విధిలో ఏదైతే చెప్పారో ఆ కర్మను జ్ఞాత్వ. కర్మ ఇలా చేయాలి. కర్మ అంటే ఇది చేయాలి, అది చేయాలి అని కాదు, ఇలా చేయాలి. కర్మతత్వాన్ని మొత్తం చెప్పాడు. కర్మ ఏ రకంగా చేయాలి, ఆ కర్మను జ్ఞాత్వ తెలుసుకొని ఇహ కర్మ కర్తుం అర్హసి. ఇక్కడ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం, ఈ కర్మను ఆ భావాలతో, ఆ తత్వంతో నువ్వు కర్తుం అర్హసి, చేయడానికి ఇప్పుడు నువ్వు తగి ఉన్నావు అని చెప్తున్నాడు. నువ్వు శాస్త్రంలో చెప్పింది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోయి వేరే ఏదో చేస్తా అంటే, ఇక్కడ దాకా వచ్చి నువ్వు నీ మోహంలో పడి నువ్వు చేయకుండా కూర్చుంటా అంటే నువ్వు శాస్త్ర విధిని తప్పినట్టయితుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన కర్మ చెయ్యి అని అతన్ని ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఇక్కడికి 16 అధ్యాయాలు అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. అయితే మళ్ళీ రివిజన్ గుర్తు పెట్టుకోండి. దేన్ని వదిలిపెట్టకుండా మంచిగా రివిజన్ చేయాలి. ఈ 2 అధ్యాయాలు అయిపోయే లోపల చివరిది చాలా పెద్దది, నెక్స్ట్ తొందరగానే అయిపోతుంది. చివరిది మాత్రం ఒక 3 రోజులు పడుతుంది. ఒక్కసారి మళ్ళీ అన్ని రివిజన్ చేసుకోండి. ఇది 700 శ్లోకాలే కానీ ఇది ఒక్కటి కరెక్ట్ గా అర్థమైతే మొత్తం మన వేదాంత తత్వం, వైదిక తత్వం అంతా మంచిగా అర్థమవుతుంది. దానికి దగ్గర మ్యాప్ ఏంటి, అసలు మనది ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అనేది, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, మనం ఏది నేర్చుకోవాలి, ఎలా మారాలి, తర్వాత వ్యవస్థలో ఉన్న తప్పులేంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. పారాయణం అంటే ఇట్లా చదువుకొని అయిపోయింది అనుకోవడం కాదు. ఒక్క శ్లోకం తీసుకున్నా మంచిగా డీప్ గా ఆలోచించాలి, ధ్యానం చేయాలి దాని మీద. అట్లా చేసినప్పుడు మీలో మొత్తం 180 degrees రివర్స్ అయిపోతారు. అట్లా చేసినప్పుడే ఏం లేదు, దాన్ని పట్టుకొని ఆలోచించుండు, ఓపికగా ఆలోచించుండు. మీరు ఈ భావాలను ఎప్పుడైతే మీరు డైజెస్ట్ చేసుకుంటారో ఎవరినైనా మీరు కన్విన్స్ చేయవచ్చు. వేరే వాళ్ళ పక్క పెట్టండి, మీరు మొత్తం ఏదైతే ఆ తత్వం చెప్పాడో భగవత్ తత్వం పరిపూర్ణంగా ఎక్కుతుంది. కాబట్టి మంచిగా రివిజన్ చేసుకోండి. అన్ని వేరేవన్నీ ఒకెత్తు, ఇది ఈ శాస్త్రం ఒకెత్తు. అందుకే అన్ని కృష్ణ భగవానుడు అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని పిండి దీంట్లో నింపాడు. అట్లాంటి విషయాలు ఉన్నాయి, మామూలుగా అర్థమయ్యే పద్ధతిలో ఉన్నాయి. దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. కానీ మనం ఆచరించడం అనేది అది మన మీద ఉంటుంది, అది మన చేతిలో ఉండేది. రూల్స్ చాలా క్లియర్. కానీ మనం చదువుతుంటే దీన్ని కనీసం రోజు ఒక శ్లోకం అన్నా ఎప్పుడు ఒక అలవాటు పెట్టుకుంటే చేంజ్ అనేది న్యాచురల్ గా వస్తుంది. ఆ భావాలు అనేటివి స్థిరం అవుతాయి. కాబట్టి ఎప్పుడు చదవాల్సిన గ్రంథం. ప్రతి వ్యక్తి, ఒక భారతీయుడే అని చెప్తలేను, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ఇది చదవాల్సిందే. చదివినప్పుడే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే జ్ఞానం లేనిది మోక్షం లేదు, ముక్తి లేదు. జ్ఞానం లేనిది సుఖం లేదు. జ్ఞానం లేనిది ఈ జీవిత పరమార్థం లేదు. కాబట్టి జ్ఞానం తప్పకుండా ఉండాల్సిందే. ఓకే.
శుభం. మంచిగా చూసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.